9వ తరగతి తెలుగు వ్యాకరణాంశాలు చూస్తున్నాం కదా. మనం ఇందులోని వ్యాకరణాంశాలలో మనం పర్యాయపదాలు చూద్దాం. పర్యాయపదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు పదాలు పర్యాయపదాలు. ఇది ఒక వాక్యంలో ఒక పదానికి బదులుగా ఇంకో పదాన్ని వాడతారు, కానీ అర్థం మారదు, సేమ్ ఉంటుంది యాజ్ ఇట్. వాటిని పర్యాయపదాలు అంటారు. చూడండి, అంధాకారం, తమస్సు, చీకటి, తిమిరం, అతీవ, స్త్రీ, ఇంతి, హాని, యుద్ధం, పోరు, సమరం, రణం. హాని అంటే యుద్ధం, పోరు, సమరం, రణం అన్నీ కూడా ఒకటే. ఆకాశం, గగనం, అంబరం, ఆభరణం, భూషణం, అలంకారం, సొమ్ము, నగ. ఆశ, కోరిక, ఇచ్ఛ, వాంఛ. ఊర్వి, భూమి, అవని, ధరణి, పుడమి, నేల. ఉసురు, ప్రాణం, ఊపిరి, పానం, ఆయువు. ఓలి, క్రమం, వరుస. కష్టాలు అంటే బాధలు, తిప్పలు, పులెందలు, గోసలు, యతనాలు. కావుము, కాపాడుము, రక్షించుము. కినుక అంటే అలుక, కోపం. క్షితి అంటే భూమి, ధర, ధాత్రి, ధరణి. కృప అంటే దయ, కరుణ, జాలి, నిన్నరు, కనికారం. కృపానం అంటే కత్తి, ఖడ్గం, ఆసి. కొండ అంటే పర్వతం, అచలనం, ఆద్రి, గుట్ట. కోపం అంటే ఆగ్రహం, క్రోధం, అలుగుట. గేలి అంటే వెక్కిరించు, హేళన చేయు, కారుడం, ఆడు. చుక్క అంటే నక్షత్రం, తార. చెట్టు అంటే వృక్షం, తరువు, మహిజం. చౌక అంటే అగ్గువ, తక్కువ, చులకన, హీనం. జలది అంటే సముద్రం, అంబుది, వార్ది, సాగరం. జీవితం అంటే బతుకు, మనుగడ, జీవనం, మనిషి, మనికి. తండ్రి అంటే అయ్య, అప్ప, అబ్బ, నాయన, నాన్న. తల, నెత్తి, శీర్షం, శిరస్సు, మస్తకం. ఉదామగం, ఉతామంగం. తస్కరుడు అంటే దొంగ, చోరుడు, ముచ్చు. తృష్ట అంటే కోరిక, వాంఛ, ఇప్స. తేజి, గుర్రం, అశ్వం, తురంగం. దిక్కము, ఏనుగు, గున్న, కరభం. ధ్వని, శబ్దం, చప్పుడు, సవ్వడి, సద్దు. దుఃఖం, ఏడుపు, శోకం, రోదనం. నిలయం అంటే ఆవాసం, నెలవు, తానం, తావు. నెత్తురు అంటే రక్తం, రుధిరం. పరిహాసం అంటే విక్రింత, హేళన, గేలి, కారుడ్డం, దెప్పుడు. పల్లె, గ్రామం, ఊరు, జనపదం. పల్లె అంటే చూడండి, గ్రామం, ఊరు, జనపదం. మనకు మామూలుగా గ్రామం, ఊరు అనేది తెలుసు, జనపదం అనేది తెలియదు. ఇలాంటి వాటిని మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మనం తెలిసిన వాటిని వదిలేయాలి, తెలియని వాటిని కొంచెం ఇట్లా అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అలాంటివి ఎక్కువ ఎగ్జామ్ అయ్యేటప్పుడు అడుగుతుంటారు. పసిడి అంటే బంగారం, స్వర్ణం, పుత్తడి, పైడి. ఇల్లు కూడా చూడండి, పైడి. పుత్తడి అంటే తెలుసు, మనం పుత్తడి బొమ్మ అంటాం, స్వర్ణం అంటాం, బంగారం. పసిడి అంటే తెలుసు, పైడి అంటే తెలియదు. కాబట్టి ఇలాంటివి ఎక్కువ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటాయి. పుష్పం, పువ్వు, కుసుమం, ప్రసూనం, విరి. ఇలా కూడా చూడండి, విరి. పూను అంటే ధరించు, సిద్ధపడు, పట్టుదల వహించు. పొలం, క్షేత్రం, పంట భూమి, కేదారం. బంధువు, చుట్టం, అతిథి. బాధ, విచారం, చింత, రంది. బువ్వ, అన్నం, కూడు. మడుగు అంటే కొలను, గుంట. మనస్సు అంటే చింతం, స్వంతం, హృదయం, ఎద, మది, ఎద. చూసినారా, ఇలాంటి వాటిని మనం ఎక్కువ చూస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి.
మనిషి, మానవుడు, నరుడు, మత్స్యుడు, మనుజుడు, మరుగు, అదృశ్యం, రహస్యం, చాటు, మస్తు, సమృద్ధి, ఎక్కువ, అధికం, మార్గం, తోవ, పదం, దారి, బాట. యోధుడు అంటే వీరుడు, బంటు, జోదు. చూడండి, జోదు, యోధుడు అంటే జోదు. ఇలాంటి వాటిని మనం ఎక్కువ అండర్లైన్ చేసుకొని చదువుతూ ఉండాలి. రాత్రి, నిష, నిషిది, రేయి, రజని, యామిని. యామిని అన్నా కూడా రాత్రి అన్నట్టు, రజని అన్న రాత్రి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లక్షణం, గుణం, స్వభావం, వాక్కు, మాట, పలుకు, నుడుగు. వాన, వర్షం, వృష్టి. వాయసం, కాకి, మౌకిలి, ద్వక్షం. మౌకిలి అనే పదం చూసండి, డిఫరెంట్ ఉంది. మౌకిలి, ఇలాంటి పదాలని గుర్తుపెట్టుకోండి. వివాహం, లగ్గం, పెళ్ళి, పరిణయం. విశ్వాసం, నమ్మకం, నమ్మిక. వెన్నుడు, విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. సంతోషం, ఆనందం, మోదం, సంబరం, హర్షం, మోదం. ఇలాంటి వాటిని మనం అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సకలం, సమస్తం, సర్వం. సకుడు, స్నేహితుడు, మిత్రుడు, సంగడికాడు, దోస్తు, నేస్తం. సంగడికాడు. ఇలాంటి వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు అన్నమాట. సత్యం, నిజం, యథార్థం, వాస్తవం, ఇవ్విది. సమం, సమానం, సరి, సాటి, తుల్యం. సారంగం, ఒద్దిక, ఉప్పు, రాగంతో కూడుకున్నది. సహ, తోడు, కూడా. చూడండి, కూడా. సాగరం, సముద్రం, అమ్ముది, జలది. సాటి, పోలిక, స్వరూపం. సాధనం, పనిముట్లు, ఉపకరం, ఇసిరే. సేన, సైన్యం, దండు, దళం. స్నేహం, చెలిమి, మైత్రి, నెయ్యం. నెయ్యం అనేది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. సోయగం, అందం, సొగసు, వన్నె. ఇవి 9th క్లాస్లో ఉన్న పర్యాయపదాలు. ఈ 9th క్లాస్లో ఉన్న పర్యాయపదాలన్నీ నేర్చుకోండి. మీరు అనవసరంగా టెట్ డిఎస్సి అని వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయే మెయిన్గా వస్తాయి అన్నట్టు. టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే చదవండి. ఈ వీడియో చేసేది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే చదువుకుంటే ఉపయోగపడతాయి అన్నట్టు వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి, చదవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.